బీజేపీ ప్రభుత్వం మహిళా క్రీడాకారుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని, వాళ్లపై లైంగిక వేధింపులు గురి చేసిన ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలని భారత్ బచావో జాతీయ కన్వీనర్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, డాక్టర్ నాగమణి అన్నారు. ఖమ్మం జిల్లా పౌర ప్రత్యామ్నాయ సమూహం సీసీఏ ఆధ్వర్యంలో రెజ్లర్లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. భారత మాత ముద్దు బిడ్డలైన మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిర్రరవి అందిస్తారు. సీసీఏ ఆధ్వర్యంలో ఏదైతే రెజ్లర్స్కి న్యాయం జరగాలని, ఈ మల్ల యోధులకి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ఇక్కడ ఖమ్మంలో సీసీఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇక్కడనే డాక్టర్లు అట్లాగే వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా సీసీఏ ఆధ్వర్యంలో ఈరోజు ఎందుకు నిరసన చేస్తున్నారు? అంటే 2 నెలలుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎవరు ప్రభుత్వం ఏ పరమైన చర్య తీసుకోకపోవటం వలన భారతదేశం మొత్తం కదిలి నిరసన తెలియజేయవలసిన అవసరం ఏర్పడింది. కనీసం ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం వలన కేసులు నమోదైనాయి. అందులో 2 కేసులు, ఒకటి పోస్కో కింద నమోదైంది. పోస్కో అంటే వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి. అది జరగలేదు కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయ పౌర సమాజం వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ ఇవాళ బయటికి వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తుంది. మేడం చెప్పండి, మీరు సీసీఏ నుంచి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడనే ఏదైతే హేమంత్ గారు, సార్ చెప్పండి, సీసీఐగా ఇక్కడికి వచ్చినటువంటి రెజ్లర్స్కి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? గత కొద్ది కాలాలుగా ఢిల్లీ నగరంలో చేస్తున్నటువంటి రెజ్లర్ల ఆందోళనకి వాళ్ళ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో పరిపాలన చేస్తుంది. మహిళా రెజ్లర్లకి న్యాయం చేయమని చెప్పేసి, ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బ్రిజ్భూషణ్ ఎంపీని అరెస్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తుంటే కనీసం విచారణ జరపకుండా ఈ ప్రభుత్వం ఆ బ్రిజ్భూషణ్ని వెనకేసేటువంటి కార్యక్రమానికి ఒడుగడతా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి మహిళల పట్ల మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇవాళ ఇటువంటి ఒక రెజ్లర్లు ఈ దేశానికి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి, బంగారు పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళా రెజ్లర్ల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి దుర్మార్గమైంది. ఇవాళ మరొక వైపున కొత్త పార్లమెంటు భవనం ఓపెన్ చేస్తూ ఉంటే బ్రిజ్భూషణ్ ఎంపీ ఏదైతే లైంగిక ఆరోపణలు, పోస్కో లాంటి కేసులు పెట్టాల్సినటువంటి ఎంపీ ఇవాళ పార్లమెంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ దేశంలో నిస్సిగ్గుగా తిరుగుతూ రెజ్లర్ల పట్ల ఈ ప్రభుత్వం ఇవాళ అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇవాళ మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. క్రీడాకారులు కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం మరొక వైపు దేశభక్తి అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితే తప్పితే మహిళలకి రక్షణ ఉండదనేది ఇవాళ కోరుతుంది. అందుకనే మహిళా రెజ్లర్లకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి సంఘీభావంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక సార్లు లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు, వేధిస్తున్నాడు. వాళ్ళు అన్ని స్థాయిల్లోనూ కంప్లైంట్ చేశారు, కోర్టుకు కూడా వెళ్లారు, పార్లమెంటు సాక్షిగా తన్నులు తిన్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఎంపీని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నదే తప్ప న్యాయ విచారణకు ఆదేశించటం కానీ, బ్రిజ్భూషణ్ను రెజ్లింగ్ సమాఖ్య నుంచి సస్పెండ్ చేయటం కానీ చేయలేదు. అలాగే ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య కూడా దీని మీద తగిన విచారణ చేసి అవసరమైతే బ్రిజ్భూషణ్ని సస్పెండ్ చేయవలసిందిగా చెప్పింది. లేకపోతే భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి, భారత సమాఖ్యని ఫెడరేషన్ నుంచి, వరల్డ్ ఫెడరేషన్ నుంచి పక్కకు తీస్తామని కూడా చెప్పినా కూడా భారత ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. ఒలింపిక్ పథకాలను సాధించినటువంటి విజేతలైన రెజ్లర్ల మీదే ఇలా జరిగితే ఇక సాధారణమైనటువంటి మహిళా క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఊహించలేము. కాబట్టి ఇలాంటి మగ మృదుగాల కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే బీజేపీ ప్రభుత్వాన్నే గద్దె దించే వరకు ప్రజలు పోరాడతారని, ఇది క్రీడా సంఘాలన్నీ స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా క్రీడా సంఘాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడతాయని ప్రత్యామ్నాయ పౌర సమూహం తరపున తెలియజేస్తున్నాను.
ప్రత్యామ్నాయ పౌర సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. క్రీడాకారులను బతకనియండి, మహిళల్ని బతకనివ్వండి, క్రీడాకారులను గౌరవించండి, దేశ పతాకాలను ఎగరేసిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి, అట్లాగే వేధింపులు పాల్పడిన వాడిపై చర్యలు తీసుకోవాలని సిసిఐ చెబుతుంది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.